హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి టొమాటో రసం అండి. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ ప్రాసెస్‌తో ఎలా చేయాలో నేను చెప్పేస్తాను. సో, వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో, ఫస్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లో కొన్ కొన్ని మిరియాలు, కొంచెం ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే ఒక 2, 3 పచ్చిమిర్చి, అలాగే ఒక వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి. ఒక 5-6 అలా వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి. తీసుకొని అలాగే దీంట్లోనే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, అలాగే కరివేపాకుని తీసుకొని మిక్సీ చేసుకోండి. ఇప్పుడు ఆ మిక్సీ చేసుకున్న పేస్ట్‌లోనే ఒక మీడియం సైజ్ ఒక 4-5 అలా టమాటోలు తీసుకొని దాన్ని కూడా మిక్సీ చేసుకోండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్‌ని ఒక కుక్కర్‌లోకి తీసుకొని సైడ్‌కి పెట్టుకోండి. దాంట్లోనే నేను కొన్ని వాటర్ యాడ్ చేశాను. సో, ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్, అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని, అలాగే కొంచెం జీలకర్ర, ఆవాలు, అలాగే 2 ఎండుమిర్చి, అలాగే కొన్ని కరివేపాకులు వేసుకోండి. అది బాగా వేడెక్కిన తర్వాత దాంట్లోనే పసుపు, సాల్ట్, అలాగే కొంచెం మిర్చి పౌడర్‌ని కూడా యాడ్ చేయండి. చేసి బాగా అది వేగాక దాంట్లోనే కొంచెం ఇంగువని కూడా యాడ్ చేశాను. అలాగే కారం మీకు టేస్ట్‌కి తగ్గట్టుగా కారంని వేసుకోండి. వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఫ్రై చేసాం కదా! సో, చూడండి బాగా వేగిపోయాయి. దీంట్లోనే ఇప్పుడు మనం ఇందాక తీసి పెట్టుకున్న రసాన్ని స్ట్రెయిన్ చేయండి. సో, ఆ వేస్టేజ్ ఏదైతే ఉందో అది పడేసి మనకు ఓన్లీ రసమే వస్తుందనమాట. దాంట్లోనే మనకు కావాల్సినంత వాటర్‌ని యాడ్ చేసుకోండి. నేనైతే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్‌ని యాడ్ చేశాను. ఇప్పుడు రసం బాగా మరగాలి. ఇక్కడ మీరు కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. మీ టేస్ట్‌కి తగ్గట్టుగా కారాన్ని మీరు వేసుకోండి. వేసి బాగా కలపండి. కలిపి ఒక 2, 3 పొంగులొచ్చేంత వరకు బాగా ఉడికించండి. ఇప్పుడు రసం ఉడికిపోయింది కదా! దీంట్లోనే నేను చిన్నగా కట్ చేసిన కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను. ఫైనల్‌గా కొత్తిమీర వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకొని ఇంకా మీరు సర్వ్ చేయొచ్చు. దీన్ని వేడి వేడి అన్నంతో పాటు తింటే చాలా బావుంటుంది టేస్ట్. సో, ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.